పిల్లలు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, ఎవరైనా ఆశీర్వదింపబడాలి, వారు దీవించబడాలి అంటే దీవెనకర్త అయిన దేవునికి మనం భయపడాలి. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు ఎవరైనప్పటికీ వారు దీవించబడతారు. బైబిల్లో మనం ఉదాహరణ తీసుకుంటే కోరాహు ఉన్నాడు, తర్వాత దాతాను, అబీరాములు అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు లేవీ కుటుంబం, భక్తి కలిగిన కుటుంబంలోంచి వచ్చారు. కానీ వాళ్ళని దేవుడు నడిపిస్తుంటే దేవుడు నడిపించే పద్ధతి వాళ్ళకి నచ్చల, దేవుడు వాళ్ళని నడిపించే విధానం వాళ్ళకు ఇష్టపట్ల. సరే అండి, కొన్నిసార్లు పిల్లలు ఇష్టంలో వెళ్ళిపోతున్నప్పుడు తల్లిదండ్రులు చెప్పేది వాళ్ళు ఇష్టపడరు. ఎందుకని? వాళ్ళకి ఇష్టమైపోయింది ఒకటి, వాళ్ళకి ఇష్టమైపోయింది కాబట్టి ఒకటి. ఇప్పుడు తండ్రిగా తల్లిగా మనం చెబితే శత్రువుగానే ఉంటుంది. అలాగే కోరాహు, దాతాను, అబీరాములు అనే వాళ్ళని దేవుడు ఒక చక్కని మార్గంలో శ్రేష్టమైన దేశానికి సురక్షితంగా చేరుస్తూ ఉంటే వారు తిన్నారు, త్రాగారు, దేవుని అద్భుతాలు చూశారు. కానీ ఇప్పుడు వాళ్ళని నడిపించే పద్ధతి వాళ్ళకి నచ్చల. కాబట్టి వాళ్ళు ఒక మార్గాన్ని ఎంచుకొని దేవుని మీద తిరుగుబాటు చేశారు, దైవ జనుని మీద తిరుగుబాటు చేశారు, దేవుని ప్రజల మీదే తిరుగుబాటు చేశారు. సరే అండి, అందుకే అంటాడు, మీలో ఒకవేళ చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచటం వలన అనేకులు అపవిత్రులైపోతారేమో చూసుకోండి. అంటే భక్తిలో మనం ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకని ఇప్పుడు బాగున్నాం, కానీ ఏ మూల నుండి మనల్ని శత్రువు పడగొట్టి పతనం చేస్తుందో తెలియదు. కాబట్టే దేవుని బిడ్డలుగా అన్నీ మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. ఆమేన్.